హత్య కేసులో అరెస్ట్ అయ్యి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, అదేవిధంగా పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఈరోజు కలవటం జరిగింది. ఎటువంటి సంబంధం లేని 2 హత్యల్లో ఇరికించడం, అన్యాయంగా ఇరికించడము, తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం అనేది చాలా బాధాకరం. ఈ సంస్కృతి ఇప్పటికైనా మానుకోకపోతే, ఇప్పటికే మాచర్ల కాన్స్టిట్యున్సీలో చాలా మంది నాకు దగ్గర వాళ్ళు ఉన్నారు, నా పేషెంట్స్ ఉన్నారు, నేను చెప్తున్నానండి, వాళ్ళు పడే బాధ. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా నిజంగా తప్పు చేసి ఉంటే ఎవరినైనా శిక్షించాలి, తప్పులేదు, కానీ సంబంధం లేని కేసుల్లో ఇరికించారు. రేపు గనక గవర్నమెంట్ మారితే మన పరిస్థితి ఏంటి అని వాళ్ళు తలలు పట్టుకునే రోజులు ఈ రోజే ఉన్నాయంటే రేపు ఒక్కసారి మీరు ఆలోచించండి. డెఫినెట్ గా కూటమి గవర్నమెంట్ కి నేను ఒకటే సజెస్ట్ చేస్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా అవగాహన లేకో ఏదో నాడు నేడని లేదా ఆరోగ్యశ్రీ అని అలాంటి పథకాలని అనవసరంగా చేశారేమో అని వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. బట్ విజనరీ లీడరు మీకు ఒకటే సజెస్ట్ చేస్తున్నానండి, 2028లో మన ఇళ్ళు కాకుండా మన జైళ్ళు మెట్టినిల్లు అనే ఒక సరికొత్త పథకాన్ని మీరు రూపొందించుకోండి. దానిలో భాగంగా అవసరమైతే 2028 నుంచి జైళ్ళన్నింటినీ ఏసీలు చేయటము, ఇండివిజువల్ బాత్రూమ్స్ ఇవ్వటం, అలాంటిది ఏదైనా కార్యక్రమం చేసుకుంటే బెస్ట్ అని. డెఫినెట్ గా మీరు అలాంటి ప్రోగ్రాం కనుక చేస్తే చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకంటే 2029 తరువాత ఒక్కొక్క టీడీపీ నేత మా వాళ్ళన్న ఇంకా మొండోళ్ళు కష్టాలు నష్టాలు అన్ని ఓర్చుకుంటూ ముందుకొస్తారు. కానీ మీలో చాలా సుకుమారులు ఉన్నారు. రేపు వాళ్ళకి మీరు ఏ కష్టంగా రాకుండా ఉండాలి అంటే ఈ పథకాన్ని 2028లో స్టార్ట్ చేసి వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.